మెగాస్టార్ చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి అద్భుతమైనటువంటి థియేటర్ ఓపెనింగ్స్ తో 4600 థియేటర్స్ పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో కూడా మరి ఆయా భాషలకు సంబంధించిన సూపర్ స్టార్స్ ని మెయిన్ లీడ్ లో పెట్టి సినిమా తీశారు. అన్నిటికీ స్టార్, మెగా స్టార్ అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి ఈ పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మరపురానిటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి మనకు మొమెంట్స్ ని అందిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. సో నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి నటన ఏ రేంజ్ లో ఉంటుందని తెలుసుకోవాలి అంటే ఈ ఒక్క సినిమా చూస్తే చాలు. ప్రతి సినిమాలోనూ ఆయన చూపించే ఎన్నో రకాలైన ఎమోషన్స్ ఈ ఒక్క సినిమాలోనే మనకు కనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మరి భారత క్రికెటర్, మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియా క్వశ్చన్స్కి ఆయన స్పందిస్తూ తన గురించి, అలాగే సైరా గురించి తన ఫీలింగ్ని తెలియజేశారు. తన పేరు గురించి మొదట చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు నా పేరు శ్రీగోపరి ఉండేది. శ్రీ అనేది నాది, అలాగే ఆ తరువాత శాంత్ అనేది మా తండ్రి గారి పేరు. అలా రెండూ కలిపి శ్రీశాంత్ అని పెద్దయ్యాక నాకు ఫిక్స్ అయిపోయింది. ఇక ముఖ్యంగా సినిమాల గురించి మాట్లాడాలి అంటే ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా సైరా సినిమా గురించి చెప్తున్నారు. మరి ఆ పోస్టర్స్, ట్రైలర్, టీజర్ చూసినప్పుడే నేను బాహుబలి కన్నా ఇది పెద్ద సినిమా లాగా ఉందని భావించాను. దానికి తగ్గట్టే సినిమా ఉంది. నేను చిరంజీవి గారిని హైదరాబాద్లో ఒకసారి మ్యాచ్ ఆడేటప్పుడు కలిశాను. చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతారు. సో క్రికెట్లో సచిన్ ఎలాగో తెలుగు సినిమాకి చిరంజీవి అలాగా అంటూ చిరంజీవి గారిని ఆకాశానికి ఎత్తేశారు. ఇక సైరా సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ని సాధించి బాహుబలికి మించేటువంటి సినిమా అవ్వాలని తను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేశారు. అలాగే సినిమాని తను ఎంతో బాగా ఎంజాయ్ చేశానని ఈ స్వరంగా తను తెలియజేశారు. అలాగే మరి మాజీ క్రికెటర్ అయినటువంటి శ్రీశాంత్ సినిమా హీరోగా కూడా ప్రయత్నించినటువంటి సన్నివేశాలు మనకు తెలిసిందే. ఏది ఏవైనా కేవలం ఒక సినిమా వాళ్ళు, అభిమానులు మాత్రమే కాకుండా నాన్ సినిమా ఫ్యాన్స్, ఇటు క్రికెటర్స్, బిజినెస్ మ్యాన్లు, అలాగే చాలా రకాలైన సెలబ్రిటీస్ సినిమాలపై స్పందించడం చాలా అరుదు. మరి మెగాస్టార్ చిరంజీవి సినిమాపై మరి క్రికెటర్ అయినటువంటి శ్రీశాంత్ ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఆనందంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి లిమిట్ లేకుండా పోతుంది అంటే నమ్మండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.